అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారికి సంతానం లేదు. తన తర్వాత రాజ్యం చేసేటువంటి యువరాజు ఎవరూ లేరని చెప్పి, పిల్లలు లేరని ఒకరోజు ఊరిలో అందరినీ పిలిపించారట సభకి. ఊరి వాళ్ళందరూ వచ్చారట. ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారట. అప్పుడు వారితో ఈ రాజు ఇలా అన్నారట, చూడండి, నాకు వారసుడు ఎవరూ లేరు. నా తర్వాత రాజ్యం చేయడానికి ఒక వారసుడిని మీలోంచి ఎంచుకుంటాను. కానీ మీ అందరికీ ఒక పరీక్ష పెట్టదలుచుకున్నాను. మీ అందరికీ నేను కొన్ని విత్తనాలు ఇస్తాను, తలొకటి. అవి మీరు వేసి పండించి ఆ పంటను పట్టుకుని సంవత్సరం తర్వాత తిరిగి నా దగ్గర తీసుకురండి. అందులో పంట ఎవరైతే బాగా పండిస్తారో, ఎవరైతే ఎక్కువ పండిస్తారో, మంచిగా చేస్తారో వాళ్ళని మాత్రమే రాజుని చేస్తానని చెప్పారట. అప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషంగా ఆ విత్తనాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారట. అందులోనే ఒక చిన్నవాడు ధర్ముడు అనే ఒక కుర్రాడు కూడా ఉన్నారట. ఆ అబ్బాయి కూడా ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి నాటాడట. కానీ రోజు నీళ్లు పోసి దాన్ని చాలా రోజులు చూసుకున్నా సరే మొలక రాలేదట. ఓ చోట కూర్చొని బాధపడుతున్నాడట. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి, బాబు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా చూడమ్మా, మొలక రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే, నిజం చెప్పు బాబు, నువ్వు చెప్పేది నిజమే కదా, అది నిజంగానే మొలకెత్తలేదు కదా, ఇదే వెళ్ళి రాజుగారితో చెప్పు. నిజం చెప్పేటువంటి ధైర్యాన్ని మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు. నువ్వు ఎప్పుడైతే నిజం చెప్పావో ఆ రాజుగారు అర్థం చేసుకుంటారని చెప్పారట. అలాగే ఆ రాజు, సమయం అయ్యింది, సంవత్సరం గడిచింది, అందరూ ఆ సభకి వెళ్ళారు. అప్పుడు ఈ అబ్బాయి కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరూ పళ్ళు పువ్వులో ఏయోటి తీసుకొచ్చారు. కానీ ధర్ముడు ఉత్తి చేతులతో వెళ్తే అందరూ చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు. అప్పుడు రాజు చూసి ఆ అబ్బాయిని రమ్మన్నారన్నమాట. సభలోకి రమ్మని, ఏమీ నువ్వు ఉత్తి చేతులతో వచ్చావు అని అడిగారట. రాజా, మీరు ఇచ్చినటువంటి విత్తనాన్ని వేశాను, అది మొలకెత్తలేదు. ఎన్నో రోజులు ఎదురు చూశాను, కానీ ఏం ప్రయోజనం లేదు. నేను వేరే విత్తనం వేద్దాం అనుకున్నాను, కానీ నిజాయితీగా ఉండాలి కదా, అందుకే నేనేం వేయలేదు. అమ్మ చెప్పింది, నిజం చెప్పటంలో ఉన్నటువంటి ధైర్యాన్ని మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు అని అమ్మ చెప్పింది. అందుకే నేను మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నానని చెప్పారట. అప్పుడు ఆ రాజు, శబాష్, నేను అందరికీ ఇచ్చినవి ఉడికించిన విత్తనాలు, ఎవరికి మొక్క రాదు. నిజానికి వీళ్ళందరూ ఏవేవో తీసుకుని వేరే వేసి పండించి పంట తెచ్చారు. నువ్వు మాత్రమే నిజాయితీగా నిజం ఒప్పుకున్నావు. నిన్ను మించిన రాజు ఇంకెవరు ఉండరు, నిన్నే రాజుని చేస్తానని ఒప్పుకున్నారట. అప్పుడు దీంట్లో కథలో నీతి ఏంటంటే, అబద్ధం చెప్పి అప్పటికే జయించగలం తప్ప నిజాయితీతో కూడుకున్నటువంటి జీవితం ఎప్పటికైనా శాశ్వతమైన విజయాన్ని తెచ్చిపెడుతుంది అని అర్థం. థ్యాంక్ యూ.